ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్లోని ఆదివాసీ ఇలవెల్పు నాగోబా జాతర ప్రారంభమైంది. అర్ధరాత్రి జరిగిన మహాపూజకు వివిధ రాష్ట్రాల నుంచి ఆదివాసీ గిరిజనులే కాకుండా గిరిజనేతరులు భారీగా తరలిరావడంతో కేస్లాపూర్ భక్తజన సంద్రంగా మారిపోయింది. ఈ నెల 31న నాగోబా సన్నిధిలో గిరిజన దర్బార్ జరగనుంది. దర్బార్కు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క హాజరవుతున్నట్లు దేవాదాయ శాఖ ప్రకటించింది. నాగోబా సన్నిధి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. ఆదివాసీ గిరిజనుల రెండో అతిపెద్ద ఆచార వ్యవహారాల వేడుక నాగోబా జాతర ప్రారంభమైంది. పుష్యమి అమావాస్య అర్ధరాత్రి జాతర ఆవిష్కృతమైంది. మిశ్రం వంశీయుల సంప్రదాయ పూజల మధ్య గంగాజలంతో నాగోబాను అభిషేకించారు. అనంతరం ఆ గంగాజలాన్ని భక్తులపై చల్లి పరోపకార హితాన్ని చాటి చెప్పారు. ప్రభుత్వ ప్రతినిధులుగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొద్దు, ఎమ్మెల్సీ దండే విట్టలు, జిల్లా కలెక్టర్ రాజర్షి, ఎస్పీ ఆలం గౌసు, ఐటీడీఏపీ ఖుష్బూ గుప్తా హాజరయ్యారు. భారీగా ఈసారి భక్తులు తరలిరావడంతో జాతర కిటకిటలాడుతుంది. ఈ నెల 31 తేదీ నాడు గిరిజన దర్బార్ చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఫిబ్రవరి 4వ తేదీ నాటి వరకు జాతర కొనసాగనుంది. ఆ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి మిశ్రం వంశీయులు, ఆదివాసీలు భారీగా తరలి వస్తారని ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసింది. ఇప్పటికే మిశ్రం వంశీయులంతా కేస్లాపూర్ వేదికగా మర్రిచెట్ల కింద సేద తీరుతున్నారు. ఆచార వ్యవహారాలతో భాగంగా తమ భవిష్యత్ ప్రణాళికను చర్చించుకుంటున్నారు. మిశ్రం వంశీయుల ఆచార వ్యవహారాల ప్రకారం నాగోబా జాతర అంటే జనన మరణాల సంగమంగా నిలుస్తుంది. సంప్రదాయాల వారధిగా కనిపిస్తుంది. ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ కూడా కొంత ఏర్పాటు చేస్తుంది. నాగోబా జాతర ప్రారంభమైంది. అధికార యంత్రాంగం తరఫున భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించే ప్రయత్నం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఇప్పటి వరకు 2 రివ్యూలు తీసుకొని అందరి అన్ని శాఖల సమన్వయంతో చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసినారు. ఈరోజు మహాపూజ ఆవిష్కృతమైంది. తొలి పూజ మిశ్రం వంశీయులు తొలి పూజ నిర్వహించినారు. 31 నాడు దర్బార్ ఉంటుంది. అన్ని శాఖల సమన్వయంతో అన్ని శాఖల అధికారులు వారి సంబంధిత పనులు అద్భుతంగా చేశారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా కలెక్టర్ గారు అన్ని శాఖల సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేపించారు. దేవాదాయ శాఖన మా తరఫున ఏర్పాట్లు కూడా మేము బ్రహ్మాండంగా చేసినాము. సాధారణంగానైతే నాగోబా జాతర అంటే ఇక్కడ అకామిడేషన్ కానీ వసతి కానీ ఏమీ అవసరం ఉండదు. సహజంగానే మిశ్రం వంశీయులు మర్రిచెట్ట నీడన సేద తీరడం ఆనవాయితీగా వస్తుంది. కనీసం మనం మరుగుదొడ్లు, తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా ఏమన్నా ఏర్పాట్లు జరిగింది. తాగునీటికి సంబంధించి మరుగుదొడ్లకు సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ వారు కూడా ఏర్పాట్లు చేశారు. మళ్ళీ పంచాయతీ డిపార్ట్మెంట్ వారు కూడా శానిటేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉన్నది. దర్బార్కు ఎవరన్నా ముఖ్యులు హాజరయ్యే అవకాశం ఉందా? మంత్రి సీతక్క గారు, మా మంత్రి గారు కొండా సురేఖ మేడం గారు కూడా ఖచ్చితంగా వస్తామన్నారండి దర్బార్. దేవాదాయ శాఖ ఏసీ నవీన్ కుమార్ అభిప్రాయం ఇది. భక్తులకు ఇక్కడ వసతి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉండదు. సంప్రదాయ రీతిలో మర్రిచెట్టు నీడన సేద తీయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక ముఖ్యమైన ఘట్టం ఈ నెల 31వ తేదీన నిర్వహించే దర్బార్ కీలకం కానుంది. దీనికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క వస్తారనే మాట వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.